వార్తలకు తిరిగి స్వాగతం. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశం. తెలంగాణ వ్యాప్తంగా నేడు జాతీయ లోక్ అదాలత్ ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు జిల్లాల్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. మరిన్ని వివరాలు చూద్దాం. పరస్పర సమ్మతితో రాజీ పడటం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్రావు అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా చట్టపరమైన సేవల అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ రాజశిష, ఎస్పీ అఖిల్ మహాజన్లతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కక్షిదారులు తమ అర్జీలతో ఈ అదాలత్కు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 పోలీస్ స్టేషన్ల పరిధిలోని 2000కు పైగా కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కేసులో ఒక పరిష్కారం లభించి ఈ రోజు గౌరవ కలెక్టర్ గారు 65 లక్షల రూపాయలకి చెల్లింపులు చేస్తున్నారు. వారికి వ్యక్తిగతంగా నా తరఫున, లిటిగెంట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లోక్ అదాలత్ ఉద్దేశం అది. ఇటువంటి పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇందాక పెద్దలు చెప్పినట్టు అవి అన్నీ కూడా వితౌట్ ఎనీ హెట్రెడ్, వితౌట్ ఎనీ ఎనిమోసిటీ, అది ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఎక్కడైనా గొడవ జరగకూడదు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, అడిషనల్ జడ్జ్ జయప్రసాద్ పాల్గొన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న 16,484 కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు జస్టిస్ సాయి రమాదేవి వెల్లడించారు. ప్రమాద కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, ఇన్సూరెన్స్ కేసులను ఇరు వర్గాల సమ్మతితో పరిష్కరించినట్లు అడిషనల్ జడ్జ్ జయప్రసాద్ తెలిపారు. రాజీ పడడానికి ఆస్కారం ఉన్నటువంటి కేసులు, ఈ కేసులలో మనం టోటల్ ఐడెంటిఫై చేసిన దాదాపు 3000 కేసులను ఐడెంటిఫై చేసినాము. ఈ 3000 కేసులలో కూడా ప్రతి న్యాయ సహార్థికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందువల్ల వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. దానికి ఒక చట్టపరమైనటువంటి సీల్ ఆఫ్ అథెంటిసిటీ ఇస్తూ మనం ఈ రోజు చేసుకుంటా ఉన్నాము. రాజీ పడదగిన అన్ని రకాల కేసులను జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ రవీందర్ కోరారు. కుషాయిగూడలోని జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో లోక్ అదాలత్ నిర్వహించారు. సివిల్, క్రిమినల్, వివాహ సంబంధిత వివాదాలు, చెక్ బౌన్స్ కేసులను ఇరు వర్గాల ఆమోదంతో ఇక్కడ పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కుషాయిగూడ, మేడ్చల్, కూకట్పల్లి, మేడిపల్లి కోర్టు కేంద్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. అన్ని కోర్టుల్లో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజీ కుదుర్చుకోదగ్గ కేసులు, లిటిగెంట్స్, స్టేక్ హోల్డర్స్ తమ కేసులు రాజీ కుదుర్చుకోవచ్చు. ఖర్చు లేకుండా అప్పీలు లేని అంతిమ తీర్పు పొందడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని అప్పీలు లేని అంతిమ తీర్పు పొందగలరని కోరుకుంటున్నాను. ములుగు జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్వీపీ సూర్యచంద్రకళ జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించారు. లోక్ అదాలత్ తీర్పే అంతిమ తీర్పు అని, దీనిపై ఎలాంటి అప్పీల్ ఉండదని ఆమె స్పష్టం చేశారు. సివిల్ కేసుల్లో రాజీ కుదుర్చుకుంటే కోర్టు ఫీజును తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు. ఈ అదాలత్ కోసం 4 ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేశారు. సివిల్, ప్రీ లిటిగేషన్, క్రిమినల్ కాంపౌండ్ కేసులు ఇక్కడ పరిష్కారమయ్యాయి. ఈ లోక్ అదాలత్ల ద్వారా వేలాది మంది కక్షిదారులకు సత్వర న్యాయం లభించడమే కాకుండా వారి సమయం, డబ్బు ఆదా అయ్యాయని కక్షిదారులు పేర్కొంటున్నారు. ఒకసారి కనుక లోక్ అదాలత్ లో కేసు పరిష్కారం అయితే వాటికి పూర్తిగా పరిష్కారం అయినట్టుగా భావించవచ్చు. ఎందుకంటే ఇరు పార్టీలు వాళ్ళకి ఆమోదయోగ్యమైన విధంగా ఆ టర్మ్స్ అనేది రాసుకోవటం జరుగుతుంది కాబట్టి అంతిమ తీర్పు అవుతుంది. దానికి ఎలాంటి అప్పీలు కూడా అవకాశం లేదు. అలాగే వాళ్ళ అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకోకుండా ఈ సద్వినియోగం చేసుకోవాలి అవకాశం అని నేను ప్రతి కక్షిదారుని కోరుకుంటున్నాను. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.